జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి గొడ్డలి పార్టీ నాయకులకు లేదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని, అసత్య ప్రచారాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ కాలం గడుపుతోందన్నారు. కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీకి బాగా అలవాటని, రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానికి కులం రంగు పులిమి రాజకీయ ప్రయోజనం పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్కి ఒకే కులానికి చెందిన నాయకుడనే ముద్ర వేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని, కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వైసీపీ చూస్తోందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్ష పడాలనే సిద్ధాంతాన్ని స్పష్టంగా చెబుతున్నారని, కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా న్యాయం జరగాలని ఆయన నమ్మకమన్నారు. మన కులాన్ని ప్రేమించాలని, వేరే కులాన్ని గౌరవించాలన్నారు. వైసీపీ నాయకులు అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై మాట్లాడలేక కుల రాజకీయాలను ఆశ్రయిస్తున్నారన్నారు. కులాల పేరుతో సృష్టించే డ్రామాలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కులానికి అంటగట్టడం సమంజసం కాదని, నేరం చేసినవాడు ఎవరైనా నేరస్తుడే అని అన్నారు. గొడ్డలి పార్టీకి కాపులపై ప్రేమ ఉంటే వైసీపీ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గం కోసం చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని, కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. కులాల పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగుస్తాయన్నారు. సమాజాన్ని విభజించే నాయకులను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దించేశారని అన్నారు. భవిష్యత్తులో కూడా అలాంటి రాజకీయాలకు స్థానం ఉండదని ఎమ్మెల్యే అంజిబాబు విమర్శించారు. జగన్ డైరెక్షన్లో కులం పేరుతో సమావేశాలు పెడుతూ సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అన్నారు. కేవలం వారి రాజకీయ స్వార్థం, లబ్ధి కోసమే పేర్ని నాని, తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు ఇలా కుల రాజకీయాలకు తెరతీయడం అత్యంత సిగ్గుచేటని అన్నారు. కృష్ణలంకలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి మర్డర్, పోక్సో సహా 22 క్రిమినల్ కేసులున్న సాయికృష్ణ అనే నిందితుడిని కాపు కులానికి ఆపాదిస్తూ వైఎస్ఆర్ నేతలు మద్దతు పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేరస్తుడికి అసలు కులం ఎక్కడుంటుంది? అలాంటి దుర్మార్గుడికి కొమ్ము కాయడం కాపు కులానికి అవమానమని, ఈ ఘోరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పందించారని, కూటమి ప్రభుత్వం బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందన్నారు. పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుందని అన్నారు. నాయకుడనేవాడు నలుగురు శ్రేయస్సు గురించి ఆలోచించాలి తప్ప నా కులం అనే స్వార్థంతో కాదన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కుల రాజకీయాలు పక్కన పెట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. గోదావరి జిల్లాలో కాపు నాయకులు, కాపులకు అన్యాయం జరిగిపోతుంది, సాయికృష్ణ అతన్ని మర్డర్ చేసి శవం కూడా దొరక్కోకుండా చేసేశారు, పవన్ కళ్యాణ్ గారు కాపులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ మీకు అసలు ఆలోచన ఉందా? భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు లేనంటే ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ ఒక్కటే అనే భావన ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మొన్న హైదరాబాద్లో ఒక అమ్మాయి కోమాలో ఉంటే ఆయన ప్రత్యేకంగా వెళ్తే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. ఆయన చూడగానే ఆయన ఏం కులం, ఆ అమ్మాయిది ఏం కులం, కులం చూడడం, ఎక్కడ బాధ ఉంటే అక్కడ, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉంటారు. ఇప్పుడు ఇంతవరకు స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా కూడా ట్రైబల్స్ వెళ్ళటానికి దారి లేక, కరెంట్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే, వేసుకుంటానికి చెప్పులు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి చెప్పులు కొనిచ్చి ట్రైబల్స్కి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మరి కులం ఆలోచించాడా? అటువంటి నాయకుడిని మీరు టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏంటి? చిన్నాన్ని చంపించాడు, తల్లిని దూరం పెట్టాడు, చెల్లిని దూరం పెట్టాడు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి దోసేశారు. ఆ నాయకుడు ఆ కాపుల గురించి చెప్పేది. కులం ఎవరికైనా కూడి పెడద్దా? ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఇక్కడున్న వారందరూ ఏ కులాలో? ఒకటే కులమా? నీదే కులం, నీదే కులం, నీదే కులం. కులం కాదు, మతం కాదు, మంచి కూడి పెడుతుంది. ఎవరినైతే నిజాయితీగా ఉంటారో, న్యాయంగా ఉంటారో, ధర్మంగా ఉంటారో వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. కులంతో సంబంధం లేదు. ఒక కులం తక్కువ వాడు మంచి పని చేస్తే మనం సపోర్ట్ చేయాలి. ఒక గొప్ప కులం పుట్టినవాడు తప్పు చేస్తే ఆయన శిక్షించాలి. అంతేగాని కులాలని కూడిపెట్టవు. ఈ భీమవరం నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యుడు అయ్యాను.
నాకు కాపులు ఒక్కళ్ళే ఓటేశారా? కనవ కులాలు ఓటేయలేదా? నేను అత్యధిక మెజార్టీతో 68,000 మెజార్టీతో గెలిచానంటే ఎన్ని కులాలు నాకు సపోర్ట్ చేస్తే నేను గెలిచాను? కాపులు ఒక్కళ్ళే ఇస్తే నేను గెలిచానా? నీ కులాన్ని నువ్వు గౌరవించుకో, ఎదుటి కులాన్ని ప్రేమించు, అది నేర్చుకోండి దయచేసి. కాపు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, మీ కులాన్ని మీరు ప్రేమించుకోండి, ఎదుటి కులాలని ప్రేమించండి, గౌరవించండి, దగ్గరికి చేరదీయండి. అప్పుడు మనకి గౌరవం పెరుగుద్ది. 14 కేసుల్లో ఉండి మానభంగాలు చేసి అతను చచ్చిపోయాడంటే వాళ్ళకి 55,000 డొనేషన్ ఇస్తారా? ఏం చేసాడంటే మీరు డొనేషన్ ఇస్తారు? కాపునా? మరి కాపు కులంలో ఎంతో మంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నానా కష్టాలు పడే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు మీరు. విదేశ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంటలో కలిపింది, కాపులకి చేసింది ఏమీ లేదు ఆయన. ఇంకా ఆయన పట్టుకుని మీరు గొప్ప నాయకుడు, ఈ రాష్ట్రాన్ని ఏళ్తాడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, రఫా ఆడించేస్తాం. ఉన్నతి పదవిలో ఉన్నవాడు గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి, ఎవరిని దూషించకూడదు, గౌరవంగా మాట్లాడాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. ఆ భావన మీ పార్టీకి లేదు, ఏ ఒక్కరికి లేదు, మీతో అనుసరించే వాళ్ళకి లేదు. పార్టీ ఆఫీసు గేట్లు పగలగొట్టడం, మనుషుల మీద దౌర్జన్యాలు చేయటం, ఇవేనా మీరు చేసే కార్యక్రమాలు? తప్పు చేసిన వాడిని శిక్షిస్తారా, శిక్షించవద్దా? మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖంగా జీవించాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అదే. లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే కంట్రోల్గా ఉంటుందో, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేని ప్రాంతం అభివృద్ధి చెందదు. అభివృద్ధి చెందాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. అది చేయాలని కోరుకున్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మన ఢిల్లీలో మీటింగ్ పెట్టారు, మనం జాతీయవాదంతో మెలగాలి, భారతదేశం అంతా ఒక్కటే, భారతీయులందరూ బాగుండాలి అనే ఆలోచనతో ఆయన నడుస్తున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఆయన పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా రాకపోతే నిరాశ చెంది రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఎవడైనా సరే. అటువంటి ధైర్యంగా నిలబడి మరలా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి 21 మందికి సీట్లు తీసుకుని 21 మందిని గెలిపించి 100% స్ట్రైక్ రేట్ సంపాదించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా సహకారం తీసుకుని మన రాష్ట్రానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడానికి ప్రధాన పాత్రధారి పవన్ కళ్యాణ్ గారు. ఎంతో సహకారం చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎన్నాటికి కారణం ఎవరంటే, మూల పురుషుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి చేయటానికి ఆయన 10 మెట్లు కిందకి దిగి ఎన్డీఏ కూటమి తీసుకొచ్చారు. ఆ 10 మెట్లు కిందకి దిగి తీసుకొచ్చిన మూలానే ఈ రోజున ఈ రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా నిలదొక్కుగలుగుతుందంటే, కేంద్ర సహకారం ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు సహకారం. ఆయనది ఓపెన్ హార్ట్. కక్షలు లేవు, కారణ్యాలు లేవు, పగలు లేవు, ద్వేషాలు లేవు, కులం లేదు, మతం లేదు. అటువంటి వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఏ కులం, ఎవరు ఏ మతం, ఎవరు ఏ ప్రాంతం అనేది ఆలోచించుకోకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పదవులు ఇచ్చారు. ఆయన పదవులు ఒక కాపులకి ఇవ్వలేదు, అన్ని కులాలకి ఇచ్చారు, అన్ని మతాల వారిని దగ్గరికి చేరదీశారు. నేను వైసీపీ గవర్నమెంట్ వారికి, మా కాపు నాయకులకి చెప్పేది ఒకటే, అవసరం వచ్చినప్పుడు కులం, అవసరం లేనప్పుడు కులం అక్కర్లేదు. కాపు కులం అని చెప్పుకుని మీరు కాపులు పరువు తీయొద్దు దయచేసి. ఇలాంటి పిచ్చ పనులు చేసి ఉన్న కాపులకు ఉన్న గౌరవాన్ని పాడు చేయొద్దు. మీరు కులం వలన ఎవడో పైకి రాడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడు, 6 మాసాల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏ కులం? అప్పుడు ఆయన కులం పర్సెంటేజ్ ఎంత? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? కులమే సపోర్ట్ చేసిందా? అన్ని కులాలు ఒక మంచి వ్యక్తిని సపోర్ట్ చేయడానికి కులం అక్కర్లేదు, ఒక మంచి వ్యక్తిని కాపాడటానికి కులం అక్కర్లేదు, ఒక మంచి వ్యక్తి సాయం చేయటానికి కులం అక్కర్లేదు, ఒక మంచి వ్యక్తిని నిజాయితీగా నిలబెట్టడానికి కులం అక్కర్లేదు. ఈ కులాలని వంకపెట్టి వర్గాలు ఎడగొట్టే ఆలోచన చేయకండి. 151 సీట్లలోంచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లలో నీ ప్రభుత్వం దిగజారిపోయింది. అయినా మీకు అయ్యో ప్రజల్లో నాకు వ్యతిరేకత వచ్చింది, మనం మంచి మార్గంలో నడిచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన రాలేదు. నువ్వు ఒక్క మంచి పని చేయలేదు.
5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాం. ఎంత మార్పు వచ్చిందో, ప్రభుత్వంలో ఎంత నిజాయితీగా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోండి. మేము కోరేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్కరు కూడా ఏలెత్తి చూపే అర్హత లేదు. మీకు ఆ అవకాశం ఇవ్వం. ఆయన నిబద్ధత, నిజాయితీ, పార్టీ అధికారంలోకి రాకముందే 5 కోట్ల రూపాయలు జేబులో తీసి మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఇచ్చాడు. ఆ మరణించిన రైతులు ఏ కులవని చూశాడా? అటువంటి నాయకుడిని మీరు తప్పుదోవను పట్టించాలన్నా మీ వల్ల కాదు. ఆయన నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మంతో పరిపాలిస్తాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచనతో పరిపాలన చేస్తాడు. ముఖ్యంగా యువతకు ఏ ఒక్కరు ఖాళీగా ఉండకూడదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కళ్యాణ్ గారు. అటువంటి వారి నాయకత్వంలో మేము ఉండటం మాకు గర్వంగా ఉంది. మేము కూడా 24 గంటలు ప్రజల సేవ కోసమే ఆలోచించడమే తప్పితే కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు అనే భేదం మాకు ఉండదు. మేము శాసనసభ్యుడిగా 2009లో వచ్చిన కానీ ఇప్పుడు వరకు కూడా ప్రశాంతంగా ఉండాలి భీమవరం నియోజకవర్గం అనే ఆలోచనతోనే ఉండటం తప్పితే ఆడు వైఎస్ఆర్సీపీ వాడి మీద కేసు పెట్టాలి, ఆడు ఇంకో కులం వాడి మీద కేసు పెట్టాలని ఒక్క కేసు పెట్టిన దాఖలాలు కూడా లేవు. మా కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు ఉండవు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఇటువంటి ప్రభుత్వం పేరు పెట్టే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదు. దయచేసి ఈస్ట్ గోదావరిలో ఏర్పాటు చేసిన కాపు నాయకులను కోరుకునేది ఒకటే, మన కుల గౌరవం పాడు చేయకండి, మన కులాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి, మన కులంలో ఎవడైనా ఇబ్బంది పడితే సాయం చేయండి. అంతేగాని కులాలను వంక పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అక్షంతలు కులం అని 22 కేసులు ఉన్న కుర్రోడిని ఒక మర్డర్ కేసు, మానభంగం కేసు, పోక్సో కేసు, బ్లాక్మెయిల్ కేసు, కిడ్నాప్ కేసు ఎన్ని ఉన్నామని వెనకేసుకొస్తారా? పైకి కులం అంటారా? క్యారెక్టర్ లేనుడు ఏ కులం అవుతాయండి? వాళ్ళు మీకు క్యారెక్టర్ ఉందా అని అడుగుతాను. మీరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దీన్ని ఆపాదిస్తారా కళ్యాణ్ గారికి? ఏ రకంగా ఆపాదిస్తారు? మేము దమ్ముగా చెప్తున్నాం, కళ్యాణ్ గారు కాపుకులంలో పుట్టాడు, హిందూ మతంలో పుట్టాడు, కానీ కష్టం వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఉంటాడు. అదే ఆయన కులం, అదే ఆయన ఎజెండా. మీ ఎజెండా ఏంటి? అరాచకం. జగన్మోహన్ రెడ్డి చెప్పడం, మీరు ఎక్కడేమో మీటింగ్ పెట్టాం, ఉన్న చెల్లికి న్యాయం చేయమన్నాడు. బాబాయ్ని చంపేస్తే న్యాయం చేయలేదు, కానీ మీరు రోడ్డు మీద సన్నాసులు న్యాయం చేస్తారు. మీరు మీ గవర్నమెంట్లోనే కదా 14 ఏళ్ళు అమ్మాయి మీద రేప్ చేసినాడు. ఈ కళ్యాణ్ నాడు ఎవడో తిడితే మీరు అందరూ ఏమయ్యారు? అప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు మీరు నోళ్ళు? అది ఏం పెట్టుకున్నారు? నాని గారు మీరు అడుగుతారు కదా నోట్లు ఏం పెట్టుకున్నారని. మీరేం పెట్టుకున్నారు? ఆ రోజు తండ్రి చచ్చిపోయి సూసైడ్ చేసుకున్న అమ్మాయి తండ్రి అని ఏం పలకరించారు? మీరు ఏమీ చేయలేదు. మీరు మీ చేతకాంతానం అధికారంలోకి వచ్చి కళ్యాణ్ గారు అవసరం ఉన్న ప్రతి చోటన ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కడికి మేము ఎక్కడ కులం అడగలేదు, నీ కష్టం ఏంటని అడిగాం. ప్రతి ఒక్కరు దాంట్లో పాత్ర వహించి ఆయన చేయగలిగి చేస్తున్నారు. ఈ రోజు ఒక నమ్మకం కలిగించిన ఒక మంచి నాయకుడు వచ్చాడు ప్రజల్లో. ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? 13,000 పంచాయతీలు. ఏ రోజన్నా పంచాయతీకి న్యాయం చేశారా? పోనీ మీ నియోజకవర్గాల్లో పంచాయతీలకు న్యాయం జరిగిందా? ఈయన వస్తాయి కానీ డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు పంచాయతీ. సిగ్గు వేడండి. ఇక్కడ ఉన్నారు చాలా మంది, ఒక్కొక్కడు ఒక్కో సామాజిక వర్గాన్ని నుంచి ఉంటారు, కానీ ప్రతిభ బట్టి వాళ్ళ విలువ ఉంటుంది. నాయకుడు అంటే నలుగురు గురించి ఆలోచించాలి తప్ప నా కులం అని ఆలోచించకూడదని సిగ్గు తెచ్చుకోమని చెప్తున్నాడు. నన్ను మున్సిపల్ చైర్మన్ చేశారు ఇక్కడ భీమవరంలో. నేను కాపు కులంలో పుట్టుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. నన్ను ప్రజలందరూ ఆదరించారు. కులం చూసి ఓటేయలేదు, క్యారెక్టర్ చూసి ఓటేశారు. ఈరోజు ఎమ్మెల్యే క్యారెక్టర్ చూసి ఓటేశారు. మీ అందరం కూడా ప్రతి ఒక్కరికి పని చేయాలి. నేను నా కులానికే చేస్తానంటే తప్పు. ఉండండి, గౌరవించండి. మీ ఆచారాలు బట్టి మీ కులాలు ఉండొచ్చు. ఎక్కడో పాడేరు వెళ్ళి గిరిజన గ్రామాలకి రోడ్డు వేసి ఆయన నిలబడి చేసిన పని ఏంటి కళ్యాణ్ గారు? అక్కడ అవసరం ఉన్నారు 650 కుటుంబాలు. ఇక్కడ ఎప్పటి నుంచో 8 సంవత్సరాలుగా రోడ్డు లేదు. ఇవన్నీ ఎందుకు చేశారు? ఇప్పుడు ఆయన వల్ల కుల గౌరవం పెరుగుతుంది, ఆయన వ్యక్తిత్వం పెరుగుతుంది తప్ప 10 మందికి పని చేస్తారు. మనం చాలా మంది నాయకులు స్టాచ్యూలు చూస్తూ ఉంటాం. ఆయన ఏ కులమైనా పొట్టి శ్రీరామ్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలుగు గురించి పోరాడాడు. కానీ గర్వంగా చెప్పుకుంటారు మా వైశ్యుడు పోరాడాడు మనందరి గురించి. మన్యం ప్రజల గురించి సీతారామరాజు గారి గురించి చెప్పుకుంటారు. మా రాజు అంటే స్వతంత్రం గురించి పోరాడాడు. అలా రావాలి మనకి. మేము చెప్పుకుంటాం కళ్యాణ్ గారు రాష్ట్రం గురించి ఎంతో పాటుపడ్డాడు, ఎంతో త్యాగం చేశాడు. 21 సీట్లకు పరిమితం అయ్యాం. కూటమి ప్రభుత్వాన్ని కలిపి తీసుకొచ్చారు. ఈ రోజు సుపరిపాలన అందించడంలో కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర వహించాడు. మా కాపాడని చెప్పుకుంటాం. అది అక్కడ పెరగాలి. ఇది 10 మందికి ఉపయోగపడే కులం అని చెప్పే విధంగా
ఎదరికెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూర్చుని మీటింగ్ పెట్టి అది ఎవరికో మేము 50 వేలు పో చేస్తాం. ఏం చేశారు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో? రాలేదా? మీరు ఎంత కొట్టారు తెలుసా? మీరు 18 నుంచి 2018, 19 ఇవ్వాల్సిన బే కాలేజ్ కానీ మీరు ఇచ్చారా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ తీసేశారా లేదా? అసలు ఎన్ని లేకుండా గుడ్డిగా ఏదో మాట్లాడాలి, మీటింగ్ పెట్టాలి, అరాచకం సృష్టించాలి, అవసరమైన ప్రతి ఒక్కటి కూడా చదివించాలి. కులం గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని మాట్లాడాల్సి వస్తుంది. యూడిఎఫ్ఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ప్రతి కులంలోనూ ప్రతి ఊర్లోనూ ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు ఉంటాయి. పలానా కులంలో అంటే అందరికీ డబ్బు ఉండదు, పలానా కులంలో ఎవరికి డబ్బు లేకుండా ఉంటుంది. ప్రతి కులంలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మంచిని ప్రోత్సహించండి, చెడుని వ్యతిరేకించండి. ఆ ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో కూడా ఇప్పుడు 5% మెజారిటీ పాపులేషన్ ఉన్న కాపులకి ఆంధ్రాలో 5% ఇస్తామని చెప్తుంది. అది మీరు కూడా ఎందుకు తీస్తారు? మీ నాయకులందరూ అడుగుతాను, ఎందుకంటే పేరు నాని గారు మాట్లాడాడు కదా, మీరు అందరూ నోట్లో ఏం పెట్టుకుంటారని. మీరు కూడా నోట్లో ఏం పెట్టుకున్నారని అడుగుతున్నారు. మీ ఎవరికి కూడా కళ్యాణ్ గారిని అనే అర్హత లేదు. మీ నాయకుడికి చెప్పండి, మొన్నటి వరకు గేమ్ ఆడాడు, డబ్బులు ముఖ్యమా దేవుడు ముఖ్యం అంటే డబ్బులే ముఖ్యం, దేవుడిని అమ్మేద్దామని వెంకటేశ్వర స్వామి కూడా అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అది చెల్లలేదు, ప్రజలు చీకొట్టారు. లడ్డు విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ ఇప్పుడు మళ్ళీ కులాల్లోకి వచ్చాడు, మతాల్లో నుంచి. మేము గర్వంగా చెప్తున్నాం, జనసేన పార్టీ కింద కూటమిలో భాగం కింద అవసరమైన ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉంటాం. కులం గోత్రం చూడం. నాయకత్వ లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరికి పని చేయడం. ఆ లక్షణాలు మాకు ఇచ్చాడు మా నాయకుడు కళ్యాణ్ గారు. కులం గోత్రం రాసుకోండి మీరు. కష్టాన్ని గుమ్మం దగ్గర ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకు చూసుకోవటమే ఆయన ఎజెండా, మీలా కాదు. ఈ రకమైన వాతావరణాన్ని మన ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా కాపు సామాజిక వర్గానికి ఏదో బ్రాండ్ అంబాసిడర్గా మేము ఉద్ధరిస్తారని చెప్తా ఉన్నారు. గత వైసీపీ గవర్నమెంట్ గత 5 ఏళ్ళుగా కాపు సమాజ వర్గం ఏం చేశారో మీరందరూ కూడా చూశారు. మా కాపు సోదరులందరూ కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, ఏ పని చేయరని చెప్పి ఇచ్చినటువంటి ఘనత, సొంత సమాజ వర్గం ఇచ్చిన ఘనత అంబటి రాంబాబు గారు. అటువంటి అంబటి రాంబాబు గారు వచ్చి రోజు కాపు సమాజ వర్గం గురించి మళ్ళీ మొసలి కన్నీరు కారుతూ ఈరోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. పేర్ని నాని గారు ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. అన్ని కులాలకి, అన్ని మతాలకి ముందుగా కాపు సమాజం నుంచి రంగా గారి తర్వాత రాష్ట్రంలో ఎంతో కొంత ఆశ ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు అయినటువంటి రాష్ట్రంలో అన్ని సామాజిక నమ్ముతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఆ రోజు మినిస్టర్గా ఉండి ఇటువంటి హేళన చేసి ఎగతాళిగా మాట్లాడారు. ఈ రోజు కూడా మంచి పాలన అందిస్తూ ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్ట్ మీద మాట్లాడితే, ఆయన యొక్క గ్రామీణ శాఖ మీద, అటవీ శాఖ మీద సబ్జెక్ట్ మీద మాట్లాడితే పొద్దుట తయారైపోతాడు ఈయన. వెటకారం, వ్యంగ్యం. ఆల్రెడీ ప్రజల అనుచర్యలకి కేవలం బూతులు మంత్రులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మంత్రులందరూ కూడా బూతులు మాట్లాడిన తప్ప సబ్జెక్ట్ మాట్లాడినటువంటి మంత్రులు ఈ రోజు వచ్చి మళ్ళీ ఈ వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి ఈ యొక్క సంస్కృతికి